ఒక పిల్ల చిన్నపిల్ల నిన్ను కూడా హాస్టల్లో వేసి పడేస్తా. హాస్టల్కి వెళ్ళట్లేదు. ఓకే బాగుందండి. బాగుందండి అన్ని అంటనా నేను. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఫ్యామిలీ రోడ్ ఎక్కినాం మళ్ళా. అంటే ఫ్యామిలీ ఉప్మా దీన్ని బతికేసినట్టు ఫ్యామిలీ రోడ్ బట్టి తిరుగుతున్నాము. అంటవేందే పోతున్నామా లేదా? ఇక్కడ హాయ్ చెప్పు ఫస్ట్. హాయ్ చెప్పు ఇప్పుడు ఎక్కడికి పోయినాం? అరే రామా ఇక్కడ చూడు, ఏడుకోయినాం చెప్పు, ఏడుకోతున్నాం చెప్పు. అక్క వీసా కొరకు అక్క వీసాకి పోతున్నాం. అది విషయం. గాయత్రి వీసా వస్తుందా ఈరోజు? ఏంటది? 5 days తర్వాత. ఓకే, ఇవాళ వీసా ఇంటర్వ్యూ అండ్ 5 days తర్వాత వీసా వస్తుందంట. అండ్ ఈ మంత్ గాయత్రి ట్రావెల్ చేస్తుంది. డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈలోపు తన పనులు చాలా ఉన్నాయని మమ్మల్ని అందరినీ మా పనులు బంద్ చేసుకోమని చెప్పింది ఒక వారం 10 రోజులు. అది సంగతి. అందుకే అట్లా బయటపడ్డాం. మధ్యాహ్నం టైము లంచ్ కూడా బయటనే చేస్తాం. బాక్సులు కట్టుకునే టైం చేయలేదు. అది సంగతి. ఓకే పోదామా? పోతూ ఏమేం పనులు చేస్తున్నావు జస్ట్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాం. కంటిన్యూగా ఈ వారం 10 రోజులు ఇట్లా తిప్పుతూనే ఉంటున్నది కాబట్టి మళ్ళీ మిమ్మల్ని మిస్ అయిపోతానేమో అని ఈ రకంగా వల్కరిద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. ఇవన్నీ అయిపోయాక మనం ఇంటికి పోయేలోపు ఒక వారం రోజుల తర్వాత అనుకుంటా గార్డెన్ సూపర్ ఉంటుంది, కూరగాయలు సూపర్ వస్తాయి. అప్పుడు మాత్రం కిచెను, మనము, గార్డెను, వంట అంతే, ఇవే చేసుకుంటాం. ఒక పిల్ల చిన్నపిల్ల నిన్ను కూడా హాస్టల్లో వేసి పడేస్తా. హాస్టల్కి వెళ్ళట్లేదు. నిన్ను పంపించేసి మేము అట్టడి తిరిగి వస్తాం. అది సంగతి. ప్రాసెస్ అయిపోయింది. ఇంటర్వ్యూ ఏం లేదంట, ఏదో పేపర్లు చూసి చెక్ చేసినట్ట. అండ్ ఆకలి అవుతుంది. పక్కనే ఒకటి రోడ్ నెంబర్ 12లోనే ఉంది వీసా ప్రాసెసింగ్ ఏదైతే ఇందో అక్కడ ఆ ప్లేస్. దాని పక్కన ఒకటి ఎప్పుడో చూసినాము లాస్ట్ 2-3 months బ్యాక్ ఈ ఏరియాలో వస్తుంటే లలితమ్మ గారి భోజనం అని ఉంది. పేరు భలే ఉంది అనిపించింది. ఒకసారి వెళ్ళాలనిపించింది. బయట అంబియన్స్ కూడా మంచిగా అనిపించింది. సరే ఇప్పుడు అవసరం కదా, ఎంతసేపు మనకు ఎప్పుడన్నా అనిపిస్తుంది మంచి మెస్లో తినాలనిపిస్తుంది. చూద్దాం, ఇది కూడా ఒక బెస్ట్ టైప్ ఉంటే బాగుంటుంది. ఓన్లీ లలితమ్మ గారి భోజనం అంటే మన పూటకుళ్ళ అమ్మగారి భోజనం లాగా ఉంది. పోయి చూద్దామా, రండి పోదాం. ఎప్పుడో ఒకసారి ఇటు వెళ్తూ పేరు చూసాం, పేరు నచ్చి వచ్చాం. ఈరోజు వేరే పని మీద ఇటువైపు వచ్చి నాన్ వెజ్ థాలీలో మటన్ ఎగురు, మటన్ ఫ్రై, మటన్ రోస్ట్, మటన్ గ్రేవీ. ఓకే వెజ్జా? ఎందుకంటే ఇంట్రెస్ట్గా రోటీ టమాటా పచ్చడి, పాపడ్, ఇంకా బజ్జీ, కట్మిర్చి.
సాంబార్ రసం కర్డ్. This very healthy second. చిన్ని చికెన్ బిర్యానీ ఎలా ఉందమ్మా? బాగుంది. మటన్ గ్రేవీతో మస్తు. మటన్ గ్రేవీతో మస్తుందా? అది కూడా బై మిస్టేక్ అయింది. ఏంది అంటే మటన్ గ్రేవీ బై మిస్టేక్గా కలిపితే ఇప్పుడు బాగుందా? ఇలాగా చపాతీ వేసుకున్న మటన్ గ్రేవీ అన్నం వేసుకున్నా, అది మిక్స్ అయిపోయింది. తిన్నప్పుడు చాలా బాగుండే, ప్లెయిన్గా తింటే బాగాలే, మళ్ళీ వేసుకున్నాను. అందులో 1% కూడా తినలేదు అంతేగా. నోరు మూసి తినవే. ఇదేం గోలి సోడా బ్లూ కలర్ బ్లూ ఈడ కూడా గోలీ సోడారా? ఇదేం రాస్బెర్రీయా? బ్లూబెర్రీ ఒకటి, ఆరెంజ్ లెమన్. ఏముంటుందా బ్లూ నీళ్ళల్లా? ఏంటది ఫ్లేవర్? బ్లూబెర్రీ. బ్లూబెర్రీ అని ఉట్టి కలర్ వేసి ఉంటుంది. దీని స్పెషల్ ఏం తెలుసా? చిన్నప్పుడు పిప్పర్మెంట్ ఉంటుంది, ఆరెంజ్ కలర్. ఆ ఫ్లేవరా? ఈ పిల్ల ఏడవైనా ఇట్లా డాన్స్ చేస్తుంది, ఏమంటారు? తిక్కల పిల్లను.
చిన్న నీకు ఎట్లుంది ఫుడ్? ఫుడ్ ఎట్లుంది? బాగుండే. బాగుండే. కళ్యాణ్ కూడా బాగానే ఉంది అన్నాడు. పర్లేదు, తినొచ్చు. నార్మల్ భోజనం లాగా ఉంటుంది కదా. సో ఆ ఏరియాలో వెతుక్కుంటూ ఉన్నప్పుడు పెద్ద రెస్టారెంట్స్ ఎందుకు, లైట్గా తిందాం అనుకున్నప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళండి, బాగుంది. ఈ సంగతి. మళ్ళీ ఇప్పుడు ఏదో మాదాపూర్ ఏరియాకి తీసుకొచ్చారు, ఏదో మాల్ల పని ఉందంట. గాయత్రి షాపింగ్ 1/4 పావు సేరో అర్ధ సేరో మొత్తం మీద గాయత్రి షాపింగ్. సో గాయత్రి షాపింగ్ వెళ్తున్నాము. ఏ టైం పోతామో ఇంటికి నాకు తెలియదు. నా బాగా లేట్గా పెట్టించిన లంచ్, మంచి ఫస్ట్ టీనో కాఫీనో తాగిపించి అప్పుడు మాలకు తీసుకో. చెన్నై కాఫీ షాప్. ఇంకా అందరికి చెప్పనా, ఈ మాదాపూర్ నుంచి వస్తుంటే సైబర్ టవర్స్ కంటే ముందు ఒక బస్ స్టాప్ ఉంటుంది, మెట్రో కదా, మెట్రో స్టేషన్ స్టాప్, సారీ. అక్కడ ఒకటి చెన్నై కాఫీ షాప్ ఉంది. కాఫీ బాగుంది. టీ దొరుకుతుందా? కాఫీ స్పెషల్, బిస్కెట్స్ బాగుంటాయి. నీకు ఏదైనా బాగుంటుంది మేడం గారు. సో కాఫీ తాగుతా, అక్కడ బాగుంటుంది. అనుకున్నాం మన దాంట్లో అది పెడదాము మన వైపు. వాళ్ళని అడిగినాం కూడా, మేము మాట్లాడినాము. మన స్టోర్ దగ్గర చెన్నై కాఫీ షాపు అది పెట్టిస్తే ఎట్లుంటుందని అనిపించింది. ఎందుకంటే ఆ ఏరియాలో అంతా టీనే ఉంటుంది కానీ కాఫీ దొరకదబ్బా. సో అదొక ప్లాన్లో భాగంగా అదొకటి ఉంది, మాట్లాడినాము. తర్వాత మేము బిజీ అయిపోయి దాన్ని ఫాలోఅప్ కాలేదు. మెల్లిగా అన్నీ చేసుకుందాం, ఓకేనా? ఏ టైంకి ఇంటికి తీసుకోపోతారో తెలియదు. నాతో పాటు మీరు రండి, అప్పుడప్పుడు ఇంత మాట్లాడతా. నన్ను పట్టించుకోకుండా షాపింగ్ చేస్తారు వాళ్ళు. నాకు మాట్లాడాలనిపించినప్పుడు మీతో మాట్లాడతా. తండ్రి కూతుళ్ళు నన్ను పట్టించుకోరు, బయటకు వస్తాయి. చిన్ని నీ సమోసా. ఈడ కూడా నాన్ననేనా? థ్యాంక్ యూ నాన్న. ఏడైనా మా ఆయనని. ఇన్నోవా కార్ లో ఇది ఒక లగ్జరీ ఉంటది, ముందర ఇట్లా మంచిగా బాగుంటది. నేను కార్ కన్నా దాని వల్లనే హ్యాపీ ఉండే. బాగుంది, స్ట్రాంగ్. ఈ మధ్య చాలా మంది అంటున్నారు బాగా బయట తిండి ఎక్కువైతుంది శ్రీదేవని. అబ్బా కావాలని కాదు, అట్లా అవుతుంది. ఏం చేయాలి, అన్ని పనులు ఉంటున్నాయి, ఇంట్లో ఉండట్లేదు. మార్నింగ్ పోతే నైట్ అవుతుంది ఇంటికి పోయే వరకు. ఇది తినకుండా ఏం చేయాలి, డబ్బలు కట్టుకొచ్చుకుందాం పొద్దున్న లేచి. ఆ డబ్బాలు కట్టుకొచ్చుకుంటే ఇంట్లో ఇక కిచెన్లోనే సరిపోతారు ఆ సంసారం అంతా. ఇట్లా తాగుతా, ఇట్లా తాగుతా. ఓకే, బాగుందండి అన్ని అంటున్నా నేను. బాగుందో అసలు. మీరు వెళ్ళి మీరే ట్రై చేసుకోండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వాళ్ళు రాను మురిసిపోతున్నాడు ఆ బిడ్డకు. ఏమి తిడతారు అందరిని, షాయ్ ఏంది, కాఫీ ఏంది, ఆ పిల్లకి బిస్కెట్ ఏంది. అబ్బాయి ఈ పిల్లని హాస్టల్లో ఎవరింట్లో నన్ను పెట్టుకోండి అబ్బా ప్లీజ్. I am literally going in how many days, Chini? 0 days. 9 days. I'll be happy if you go. Mama. నాకు తెలియదు మీకు ఎట్లాట. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు. నీకు స్టోరీ చెప్తా. చెప్పా. నాన్న నువ్వు కొట్లాడుకుంటున్నారు. కొట్లాడతాను అన్ని చెప్పు, అందరికి చెప్పు. ఇంకా నానేమో నా గురించి ఏదో చెప్తున్నాడు, నేనేమో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అన్నవా. అప్పుడు అందరు నవ్వుతున్నారు. కొట్లాట పోయి నవ్వు అయిపోయింది. అప్పుడు మీ నాన్న ఏదో కష్టాలు చెప్పుకుందామంటే నువ్వెందుకు ఇన్వాల్వ్ చేయొద్దన్నావు? అయ్యా
కార్లో వండుకొని మీకు బాయ్ చెప్పుడు మర్చిపోయినా, అందుకే కార్లకి వెళ్ళి చేసి వచ్చి ఇంట్లో పోయే ముందే మీకు బాయ్ చెప్దామని ఇంట్లో పడ్డా. ఇదనమాట పొద్దున బయలుదేరినాం. దాని వీసా అయిపోయింది అండ్ 5 డేస్లో చేతికి వస్తుందంట. అండ్ బయట తిన్నాం అండ్ బ్యాగ్ కొనుక్కుంది. ఇంకా ఏమేమి చేస్తుందో ఇట్లనే బిజీగా ఉంటా. నేను ఏం చేస్తాను మాత్రం మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.